దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళతో పాటు ఢిల్లీలో వర్షాలు పడుతున్నాయి. ముంబైకి సాధారణంగా రుతుపవనాలు జూన్ 11వ తేదీన చేరుకుంటాయి. కానీ ఈసారి 16 రోజుల ముందుగానే వచ్చేశాయి. ఇలా జరగడం గత 75 ఏళ్లలో ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబైతో పాటు థానే, రాయ్గఢ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై నగరాన్ని నిన్న భారీ వర్షాలు ముంచెత్తాయి. రుతుపవనాలు ప్రవేశించిన తొలి రోజే ఏకంగా 295 మిల్లీమీటర్ల వాన కురిసిందని భారత వాతావరణ విభాగానికి చెందిన కొలాబా అబ్జర్వేటరీ వెల్లడించింది. ఇది గత 107 ఏళ్లలోనే రికార్డు. ఇంతకుముందు 1918లో ముంబైలో 279.4 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. సాధారణ వానలు కురిస్తేనే తడిసి ముద్దయ్యే నగరం ఈ కుంభవృష్టితో నీట మునిగింది. పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్లు నీటిలో మునిగిపోయి ఉండడం, ఎస్కలేటర్ల పైనుంచి వరద కిందికి పడ్డం వంటి దృశ్యాలతో కూడిన వీడియోలు పరిస్థితికి అద్దం పట్టాయి. పలుచోట్ల సబర్బన్ రైలు సర్వీసులను, మెట్రో రైళ్లను, బస్సులను అధికారులు నిలిపివేశారు. కొన్ని చోట్ల సర్వీసులను దారి మళ్లించి నడిపారు. రోడ్ల మీద చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ముంబైతో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లోనూ భారీగా వానలు కురిశాయి. బారామతి, ఇందాపూర్, పూణేలో పలు గ్రామాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఇందాపూర్ సమీపంలో పూణే సోలాపూర్ జాతీయ రహదారి నీట మునిగి ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్ష బీభత్స ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.